హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈ సమాజంలో కొందరితో జీవితంలో అస్సలు గొడవలే పెట్టుకోరాదని అనుకుంటుంటాం. కానీ కొన్నిసార్లు అనుకోకుండా వారితోనే గొడవలకు దిగిపోతాం. ఇలాంటి వారితో గొడవ పెట్టుకుంటే మన జీవితమే నాశనం అవుతుంది. అందులో ఈ ముగ్గురు మరీ డేంజర్. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. 1. పోలీసు. అవునండి, మీరు పోలీసులతో గనక గొడవలు పెట్టుకుంటే మీ జీవితమే అస్తవ్యస్తమవుతుంది. మీరు కావాలని కాకపోయినా అనుకోకుండానైనా వారితో అస్సలు గొడవలు పెట్టుకోకండి. ఎందుకంటే జీవితంలో మీకు ఏదైనా కోర్టు కేసులు కావచ్చు, గొడవలు కావచ్చు, ఇలాంటివి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళినప్పుడు పాత పగను మనసులో పెట్టుకొని మీపై పగను సాధించవచ్చు. మీరే కాకుండా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు, అప్పుడు పోలీసు అవసరం వచ్చినప్పుడు వారు మీ పనులు కాకుండా చూస్తారు. ఆ పగను మీతోనే కాకుండా మీ కుటుంబ సభ్యులపై కూడా తీర్చుకుంటుంటారు. కాబట్టి పోలీసులతో ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవకు దిగకండి. 2. డాక్టర్. డాక్టర్తో కూడా ఎప్పుడూ మీ జీవితంలో గొడవలు పెట్టుకోకండి. ఎందుకంటే మీకు ఏదైనా అనారోగ్యమైనప్పుడు అతని దగ్గరకు వెళ్ళినప్పుడు పాత పగను మనసులో పెట్టుకొని మీ ఆరోగ్యాన్ని పాడు చేసే మందులు ఇవ్వవచ్చు. మీ ఆరోగ్యం నిదానంగా క్షీణించడానికి ఏవైనా ఇంజెక్షన్లు ఇవ్వవచ్చు. ఎప్పుడో జరిగిన గొడవను తను మనసులో ఎలా పెట్టుకుంటాడులే అని డాక్టర్ ఇచ్చిన మందులు మీరు గనుక వేసుకున్నట్లయితే మీ ఆరోగ్యం రోజురోజుకు క్షీణించి కొద్ది రోజుల్లో మరణించడానికి కూడా తయారవుతారు. కొందరైతే ఇలాగే మర్చిపోతారు, కానీ మరికొందరు మనసులో పెట్టుకొని మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్లతో గొడవలు పెట్టుకోకండి. ఒకవేళ గొడవలు ఉన్నా సరే వారికి క్షమాపణ చెప్పి వారి నుండి తప్పించుకోండి. అంతేగాని నీకేంటి భయపడేది, నేను తోపు అనే మాటలు అస్సలు అనరాదు. సమయం వచ్చినప్పుడు ఇలాంటి వారు మీ నాశనాన్ని కోరుకుంటుంటారు. ఇక 3. భిక్షగాడు. బిచ్చగానితో కూడా ఎప్పుడూ కూడా మీరు గొడవలు పెట్టుకోరాదు. ఎందుకంటే ఇల్లిల్లు తిరిగి బిచ్చమెత్తుకునేవాడికి పరువు, గౌరవం అనే వాటికి అస్సలు లెక్క చేయడు. ఎప్పుడన్నా ఒకవేళ అతనితో గనక మీరు గొడవలు పెట్టుకుంటే ఆ గొడవను కాస్త పెద్దదిగా చేసి మిమ్మల్ని 10 మందిలో గట్టిగా మాట్లాడుతుంటాడు. అక్కడ విన్న ఇరుగు పొరుగు వాళ్ళు కూడా బిచ్చగాన్ని ఎలాంటి తప్పు పట్టకుండా మిమ్మల్నే తప్పు పడతారు. అదీ కాక మీరు ఆ భిక్షగానితో పెట్టుకున్న గొడవను 10 ఇండ్లకు తిరిగి 10 మందితో చెప్పుకుంటూ ఉంటాడు. కాబట్టి భిక్షగానితో పొరపాటున కూడా గొడవలు పెట్టుకోరాదు. నీకు తోచినంత దానం చేయండి, లేకపోతే లేదు అని చెప్పండి. అతనితో మాత్రం గొడవలు పెట్టుకోకండి. ఒకవేళ మీరు భిక్షం వేయలేదని భిక్షగాడు ఏదైనా నోటికి వచ్చినట్లు మాట్లాడినా అతనితో మాత్రం వాదనకు దిగవద్దు. కొద్దిసేపు అర్చి అతనే వెళ్ళిపోతాడు. అక్కడ అరవడం వల్ల పోయేది నీ పరువే. ఇది గుర్తుంచుకోండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసి కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.